సో టుడే మనం సెలక్షన్ సార్ట్ అల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో బబుల్ సార్ట్ అల్గోరిథం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెలక్షన్ సార్ట్ అల్గోరిథం. సో ఫస్ట్ సెలక్షన్ సార్ట్ అంటే ఏం లేదు, ఇచ్చిన అరేలో మినిమం ఎలిమెంట్ని సెర్చ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 4 దగ్గర ఉందనుకో, సో ఐ వాల్యూ పక్కన పెట్టేసి రిమైనింగ్ అరేలో మినిమం ఎలిమెంట్ సెర్చ్ చేస్తాం. ఆ మినిమం ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్తో రిప్లేస్ చేస్తాం. అలా ప్రతి ఐ వాల్యూ ఎండ్ వరకు వచ్చే వరకు అలా ఇటరేట్ చేసుకుంటూ మినిమం ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. సో ఫైనలీ మనకి సార్టెడ్ అరే అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ ప్రాక్టికల్గా చూద్దాం హౌ సెలక్షన్ సార్ట్ అల్గోరిథం వర్క్స్ అని. ఫస్ట్ ఒక అరే తీసుకుంటాం కదా, 64, 25, 12, 22, 11. సో ఈ అరేలో ఫస్ట్ పాస్లో i = 0 దగ్గర ఉన్నది ఐ వాల్యూ. సో రిమైనింగ్ అరే ఏంటి, 25 నుంచి 11 వరకు ఉంది. సో ఈ అరేలో మినిమం ఎలిమెంట్ ఏంటి, 11, రైట్. సో ఈ 11 అనేది మనకి మినిమం ఎలిమెంట్. సో మనం ఐ వాల్యూతో ఈ మినిమం ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ అరే మనకి ఏమొస్తుంది, 64 ప్లేస్లో 11 వస్తుంది, 11 ప్లేస్లో 64 వస్తుంది. 11, 25, 12, 22, 64. నా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్కడుంది ఐ వాల్యూ, సో 25 దగ్గర ఉంటుంది ఐ వాల్యూ, ఇక్కడ ఉంటుంది ఐ వాల్యూ. సో ఈ ఐ వాల్యూ ఇది కాకుండా రిమైనింగ్ అరే ఉంటుంది కదా మనకి, సో ఆ అరేలో మినిమం ఎలిమెంట్ని మనం ఫైండ్ చేస్తాం. ఇందులో మినిమం ఎలిమెంట్ ఏంటి మనకి, 12. సో ఈ 25ని 12తో రిప్లేస్ చేస్తాం. సో మనం ఫైనల్గా ఏం అరే వస్తుంది, 11, 12, 25, 22, 64. సో ఈ అరే ఇంకా సార్టెడ్ ఆర్డర్లో లేదు, లైక్ ఇక్కడ 25, 22 ఉంది. సో 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 నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి రిమైనింగ్ ఉన్న అరే ఉంటుంది కదా, 25, 22, 64. సో ఐ వాల్యూ ఇక్కడ ఉంటుంది 25 దగ్గర. సో రిమైనింగ్ అరే ఏంటి, 22, 64. సో ఇందులో మినిమం ఎలిమెంట్ ఏంటి, 22. సో ఈ మినిమం ఎలిమెంట్ని 25తో రిప్లేస్ చేస్తాం. సో మనకి ఇలా వస్తుంది, 11, 12, 22, 25, 64. ఐ వాల్యూ 2 దగ్గర నుంచి 3 వరకు వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ సార్టెడ్ అరే ఉన్నది కాబట్టి మనం ఇంకా స్వాప్స్ చేయడం ఆపేస్తాం. సో లైక్ దాట్ మనం ఇక్కడ ఈ అరేలో అయితే 4 పాసెస్ చేసాం, ఐ 3 వరకు వచ్చే వరకు. సో లైక్ దాట్ బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ అరే అండ్ మనం స్వాప్ చేసుకుంటూ వెళ్తాము. సో ఫైనలీ మనకి సార్టెడ్ అరే అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ సెలక్షన్ అల్గోరిథం. ఇట్ ఈస్ వెరీ ఈజీ అల్గోరిథం వెన్ కంపేర్డ్ టు అదర్ అల్గోరిథమ్స్. సో బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్ ఈజ్ ఈజీ వెన్ కంపేర్డ్ టు మిడ్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ రాడిక్స్ సార్ట్. సో యా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే లైక్ యూ కెన్ కమెంట్ డౌన్, ఐల్ ఆల్సో మేక్ అదర్ వీడియో. సో కోడ్ నౌ ప్రాక్టికల్లీ హౌ సెలక్షన్ సార్ట్ అల్గోరిథం వర్క్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ సెలక్షన్ సార్ట్ టెక్నిక్లో ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ రాసుకుంటాం. సెలక్షన్ సార్ట్ అనేది అరే అనేది ఇన్పుట్ కింద తీసుకుంటాం. సో అయితే మనం నార్మల్గా లైక్ నాట్ ఓన్లీ ఫంక్షన్లా తీసుకోకర్లేదు, ఇన్పుట్ నార్మల్ ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు. బట్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్ వీఆర్ యూజింగ్ అ ఫంక్షన్ మెథడ్. ఓకే, సో నౌ లెంత్ ఎన్లో స్టోర్ చేసుకుంటాము. ఫస్ట్ ఇటరేట్ చేసుకుంటాం కదా, ఒక అరేని మనం ఇటరేట్ చేసుకుంటాం నార్మల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మినిమం ఇండెక్స్ని చూస్ చేసుకుంటున్నాం. మినిమం ఇండెక్స్ ఏంటి, ఐ వాల్యూ మినిమం ఇండెక్స్. సో నెక్స్ట్ ఐ ప్లస్ అంటే ఇక్కడ అరే ఉన్నది కదా నార్మల్గా ఈ 64, ఫస్ట్ ఇది ఐ అనుకో. సో ఐ ప్లస్ 1 అంటే ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఐ ప్లస్ 1. సో ఇది జే, ఇక్కడ నుంచి జే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడు, అరే ఆఫ్ జే అంటే 25 ఈజ్ లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం ఇండెక్స్. మినిమం ఇండెక్స్ ఏంటి, ఐ వాల్యూ. సో చెక్ చేసుకుంటాం, 25 ఈజ్ లెస్ దాన్ 64 అలా చెక్ చేసుకుంటే మనకి దీంట్లో మినిమం ఎలిమెంట్ అనేది మనకు వస్తుంది. సో ఆ మినిమం ఎలిమెంట్తో మనం 64 అనేది రిప్లేస్ చేస్తాం. సో అలా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ జే వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం సార్ట్ చేసుకుంటాం. సో ఫైనల్లీ మనకి సార్టెడ్ అరే అనేది వస్తుంది. నా ప్రాక్టికల్ వే అయ్యింది. నా ఇప్పుడు థియరిటికల్ వే. సి 64, 25, 12, 22 and 11. సో ఫస్ట్ ఐ వాల్యూ 64 దగ్గర ఉంది. సో దిస్ ఆర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. సో ఐ వాల్యూ పక్కన పెట్టి రిమైనింగ్ అరేలో మనం మినిమం ఎలిమెంట్ని చూస్ చేసుకుంటాం. సో హియర్ 11 అనేది మినిమం ఎలిమెంట్. సో ఈ 11తో మనం 64ని రిప్లేస్ చేస్తాం. సో మనకి 11, 25, 12, 22, 64 వస్తుంది. నౌ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ ఫ్రమ్ ఐ = 0 టు ఇక్కడ ఐ వాల్యూ 25 దగ్గరకు వచ్చింది. సో మనం ఐ వాల్యూ పక్కన పెట్టేసి పక్కనున్న అరేలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇందులో ఉన్న మినిమం ఎలిమెంట్ ఏంటి, 12. సో ఈ 12తో ఐ వాల్యూతో రిప్లేస్ చేసుకుంటాం, 12, 25. నౌ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది 25 దగ్గరికి. సో ఈ ఈ నెంబర్ వదిలేసి మిగతా అరేలో
మినిమం ఎలిమెంట్ ఏంటి 22. సో ఈ 22ని 25తో రిప్లేస్ చేస్తాం. సో 22 25. నౌ ఐ వాల్యూ గోస్ టు హియర్. సో ఇక్కడ ఆల్రెడీ సార్ట్ అయ్యి ఉంది కాబట్టి సో వీ స్టాప్ ద స్వాపింగ్. సో ఫైనల్లీ మనకి అరే 11 25 22 25 64 స్వాప్డ్. సో నౌ థియరిటికల్ అప్రోచ్. సో వాట్ ఈస్ సెలక్షన్ సార్ట్? So for example, if you are preparing for academic exams, presentation is the main thing, so you have to keep all the side headings and use multicolors. First, selection sort and int. So first we have to write the definition for the selection sort, like it is a simple algorithm, and then you have to write the approach or algorithm. I have already shared the algorithm for you, right? So this is how you should write the algorithm with an example. So now first divide the list into two parts, sorted part on the left side and unsorted part on the right side. So sorted part అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ మనం అన్సార్టెడ్ లిస్టే ఉంటుంది మనకి. తర్వాత మినిమం ఎలిమెంట్ చూస్ చేసుకున్న తర్వాత ఇదంతా సార్టెడ్ అవుతుంది, ఇదంతా అన్సార్టెడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు రైట్ సార్టెడ్. సో నెక్స్ట్ ఇన్ ఈచ్ పార్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అన్సార్టెడ్ పార్ట్. సో ఈ అన్సార్టెడ్ పాత్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం ఫైండ్ చేస్తాం 11. సో ఈ 11తో ఐ వాల్యూతో రిప్లేస్ చేస్తాం. స్వాప్ ఇట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అన్సార్టెడ్ పాత్. సో రిపీట్ అంటిల్ ద ఎంటైర్ లిస్ట్ ఈస్ సార్టెడ్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. So this is what how you get good marks in your academics. So main coming to advantages and disadvantages. So prati sorting technique it have its own advantages and disadvantages. So if you write those advantages disadvantages for each sorting technique, then you'll get the good points. So simply as I told you, ఇది చాలా simple algorithm to implement. So that's why you have to write simple to implement and fewer swaps and works in place. So it's a in place algorithm. Like నువ్వు అరేలో ఇంకో అరే తీసుకోకుండా ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా ఆ అరేలోనే రిప్లేస్ చేసుకుంటున్నావు కాబట్టి అది ఇన్ ప్లేస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ స్మాల్ డేటా సెట్స్. మనకి డిఫరెంట్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ ఎందుకు ఉన్నాయంటే లైక్ ఎవ్రీ ఆల్గోరిథమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్. బబుల్ సార్ట్ ఉంది. సో బబుల్ సార్ట్ ఈస్ ఆల్సో వర్క్ ఫర్ స్మాల్ డేటా సెట్స్. వెన్ ఇట్ కమ్స్ టు లార్జ్ data sets, it can't handle. It can handle, but it takes a lot of time. So that's why they have come up with other algorithms. So MedSort is always best for large data sets. Next, coming to disadvantages, yes, it has high complexity because of n square and not stable algorithm, not adaptive, slower than efficient algorithms. So efficient algorithms ante like insertion sort, MedSort is quick sort, midsort, they are the efficient algorithms. So that's how you have to present in your academics so that you will get good marks. So okay, this is the today మనం సెలక్షన్ సార్ట్ ఆల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా కోడ్ వేలో. ఫస్ట్ సెలక్షన్ సార్ట్కి ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్తో ఫంక్షన్ రాసిన తర్వాత అరేని ఇన్పుట్ కింద తీసుకుంటాం. సో ఆఫ్టర్ తీసుకున్న తర్వాత ఇటరేట్ చేయాలి. సో అరేని ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ వరకు ఇటరేట్ చేయడానికి మనం ఐ వేరియబుల్ యూస్ చేస్తాం నార్మల్గా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ అప్ టు లెంత్ లైక్ లాస్ట్ ఎలిమెంట్ వరకు చూసుకుంటాం. సో ఆఫ్టర్ దాట్ మనం ఏం చేస్తామంటే సెకండ్ లూప్ రాస్తాం. సెకండ్ లూప్ ఎందుకు రాస్తున్నామంటే ఐ వేరియబుల్ కాకుండా సో ఐ తర్వాత నుంచి వచ్చే వేరియబుల్ లైక్ జే కింద తీసుకుని లాస్ట్ వరకు అదొక అన్సార్టెడ్ అరే అనమాట. సో ఆ అన్సార్టెడ్ అరేలో మనం మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాం, ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్. సో ఇక్కడ మనం మినిమం ఇండెక్స్ని ఒక ఐ వేరియబుల్లో అజ్యూమ్ చేస్తాం. సో ఫస్ట్ సార్టెడ్ ఉంటుంది కదా, అది మనం మినిమం ఎలిమెంట్ అనుకుంటాం. తర్వాత అన్సార్టెడ్ ఎరేలో ఏదైతే ఎరే ఆఫ్ జే విచ్ ఈజ్ లెస్ దాన్ ఎరే ఆఫ్ మినిమం ఇండెక్స్ అయితే ఒకవేళ సో ఆ అన్సార్టెడ్ ఎరేలో ఏదైతే మినిమం ఎలిమెంట్ ఉంటుందో అది సార్టెడ్ ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంటే మనం మినిమం ఇండెక్స్ని అప్డేట్ చేస్తాం అనమాట. మీకు ఇక్కడ కండిషన్ అర్థమైందా? ఏం లేదు, జస్ట్ ఎరేని 2 ways కింద డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ సార్టెడ్ అండ్ అదర్ వన్ ఈజ్ అన్సార్టెడ్. సార్టెడ్ అంటే ఏం లేదు, ఫస్ట్ అరేలో పొజిషన్ i = 0 దగ్గర ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఎలిమెంట్ని అలా ఉంచి సో ఐ తర్వాత నుంచి వచ్చే ఎరే ఉంటుంది కదా, సో ఆ ఎరేలో మినిమం ఎలిమెంట్ ఫైండ్ చేస్తాం. సో ఆ మినిమం ఎలిమెంట్ని ఐతో కంపేర్ చేస్తాం. ఒకవేళ రెండింటి తక్కువ ఉంటే జస్ట్ స్వాప్ చేస్తాం అంతే. అది చిన్నగా ఉంటే స్వాప్ చేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ సెలక్షన్ సార్ట్ ఆల్గోరిథం అనమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆల్గోరిథం టు ఇంప్లిమెంట్. సెలక్షన్ ఈజ్ నథింగ్ బట్ సో అన్సార్టెడ్ అరేలో మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాం విచ్ ఈజ్ మినిమం ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ని ఐ వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్తో రిప్లేస్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ సెలక్షన్ సార్ట్.
సో విల్ సీ హౌ సెలెక్షన్ సార్ట్ వర్క్స్. ఆఫ్టర్ సార్టింగ్ మనం ఎరీని ప్రజెంట్ చేస్తాము. రన్ చేసిన తర్వాత అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. సో సో బిఫోర్ సార్టింగ్ అనేది మనకి 64, 25, 12, 22, 11. ఆఫ్టర్ సార్టింగ్ 11, 12, 22, 25, 64 ఆఫ్టర్ సార్ట్ అయిపోయింది. సో దిస్ టేక్స్ మచ్ కాంప్లెక్సిటీ when compared to other algorithms. మనకి ఎఫిషియంట్ algorithms like insertion sort, mid sort, ఇవి when compared to the selection sort, bubble sort అవి efficient algorithms. Why? Because they are mostly used for large data sets అనమాట. సో మనకి నార్మల్గా ఇక్కడ డిఎస్ఏ పార్ట్ నేర్చుకుంటున్నప్పుడు డేటా అనేది చిన్నదాంతో మనం నేర్చుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ వరల్డ్ మనం ఏమీ తక్కువ డేటాతో వర్క్ చేయం, లైక్ లార్జ్ డేటా సెట్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఈ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ అనేవి యూజ్ అవ్వవు. సో లైక్ మిడ్ సార్ట్, క్విక్ సార్ట్ ఇవన్నీ లార్జ్ డేటా సెట్స్ని యూజ్ చేసుకుంటాం బికాస్ దే ఆర్ సో మచ్ ఎఫిషియంట్. సో దట్స్ వై వీ గో ఫర్ యూజింగ్ దోస్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్. బట్ మనం నేర్చుకోవాలి. సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ ఇవన్నీ తప్పదు, నేర్చుకోవాలి. Yeah, that's it. So thank you for watching my video.